హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో మనుస్మృతిలో బ్రాహ్మణులకు మాత్రం హై పొజిషన్ ఇచ్చున్నారు, అంటే గొప్ప స్థానాలు ఇచ్చున్నారు. మిగిలిన వర్ణాల వాళ్ళను చాలా నీచంగా, చాలా హీనంగా చూసి ఉన్నారు అనేసి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కేవలము మతోన్మాదుల కొరకు మాత్రమే చేయబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు క్రైస్తవులను నిందించి, దూషించి, ఏదో ఒక రీతిగా దుర్భాషలాడి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకోసమే మేము ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, సత్యాన్వేషకులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు అందరికీ ఒక బుక్ను నేను రికమెండ్ చేస్తున్నాను. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే బుక్. ఈ బుక్ కావాల్సి ఉంటే స్క్రీన్ పైన కనపడే నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఈ 3 బుక్కుల్ని 500 రూపాయలకే విత్ పోస్టల్ ఛార్జెస్తో మీరు పొందుకోవచ్చు. చూడండి, ఈరోజు మన వీడియోలో కానీ చూసినట్లయితే బ్రాహ్మణులను గురించి మనుస్మృతిలో ఏం రాయబడిందని చూసేటప్పుడు మనుస్మృతి 9వ అధ్యాయము పేజీ నంబర్ 382లో ఖజానా తరిగిపోవడం వంటి అవంతరాలెదురైన రాజు తన రాజ్యంలో విప్రులకు ఆగ్రహం కలిగించరాదు. వారికి కోపం వస్తే రాజును శపించి మంత్రాల చేత రూపుమాపగలరు. చూడండి, ఇక్కడ విప్రులు అని చెప్పేటప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వస్తారు. మిగిలిన వారినందరినీ శూద్రులు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, రాజుకి ఎలా పరిపాలించాలని ఒక నీతిని రాయబడి ఉంది. దీని ప్రకారం చూసేటప్పుడు చూడండి, రాజ్యంలో ఎంత నష్టం జరిగినా, కరువు కాటకాలు వచ్చి ఎంత హాని జరిగినా కానీ, ఎంత తొందరలు ఎదురైనా కానీ విప్రులకు, అంటే ముఖ్యంగా బ్రాహ్మణులను మాత్రము వాళ్ళకి కోపం తిప్పకూడదంట. అంటే వాళ్ళకి కావాల్సిన వాటిని అన్నిటినీ అనుగ్రహించాలంట. వాళ్ళకి ఏమేమి కావాలో వాటన్నిటిని రాజు ఇస్తూ ఉండాలంట. ఒకవేళ ఈకుండా కానీ వాళ్ళకి కానీ కోపం వచ్చినట్లయితే, వారి కోపం కానీ వస్తే రాజుని శపిస్తారంట, మంత్రాలు వేసి అతనినే మార్చేస్తారంట, అతనికి చాలా కీడు చేసేవారై ఉండరంట. చూడండి, ఇలా బెదిరించి మరీ వాళ్ళు బతుకుతూ ఉంటారు. తర్వాత శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే, ఏ బ్రాహ్మణులు బాగా విసిగిపోయి దేవతా రూపుడైన అగ్నినే నరభక్షకునిగా శపించారో, చంద్రుని క్షయరోగ పీడితుని చేసి తిరిగి చెక్కబరిచారో, అట్టి బ్రాహ్మణులకు ఆగ్రహం కలిగిస్తే సుఖమా. చూడండి, ఈ బ్రాహ్మణులంట చంద్రుడికే క్షయరోగాన్ని కలిగించిందంట. చంద్రుడికి నిజంగా క్షయరోగం వస్తుందా? ఒకసారి ఆలోచించండి. అంటే ఈ బ్రాహ్మణులంతా దేవతా రూపులంట. వీళ్ళని దేవునికి సరిగా పోల్చుకుంటా ఉండరు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే అగ్నినే సర్వభక్షకునిగా క్షపించారంట. చూడండి, అగ్ని అన్నిటినీ కాల్సొద్దు కదా. దీనికి కారణం ఎవరంటే బ్రాహ్మణుల యొక్క శాపం అంట. అలా శపించిన దాని వలన అగ్ని ప్రతి ఒక్కదాన్ని దహిస్తూ ఉందంట. ఓళ్ళని ఎదురు వేసుకునేదానికి అవదు అనేసి రాజుకి చెబుతూ ఉన్నారు. తర్వాత శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే, ఏ విప్రులు కోపిస్తే స్వర్గాది లోకాన్ని, ఇంద్రాది దిక్పాలకులను సృజింపగలరు, దేవతల్ని సైతం శపించి మానవ జన్మలుగా మార్చగలరు, అట్టి వారిని నొప్పిస్తే క్షేమమా. చూడండి, ఇక్కడ మరీ దారుణంగా ఉంది. దేవతల్ని గని క్షపించి మనుష్యులుగా చేయడానికి శక్తి కలిగింది ఎవరికంటే బ్రాహ్మణులకంట. ఇట్టి కార్యం జరగద్దా? ఒకసారి మీరు ఆలోచించండి. అనేక మంది మతోన్మాదులు ఈ యొక్క గ్రంథాలని బ్రిటిష్ వాళ్ళు రాసిండ్రు, క్రైస్తవ మిషనరీలు రాసిండ్రని ఎప్పుడు చూసినా చెబుతూ ఉంటారు. అయితే వాళ్ళు కానీ రాసినట్లయితే బ్రాహ్మణులకు మాత్రం ఇంత హై పొజిషన్ని వాళ్ళు ఇవ్వగలరా? ఇప్పుడు ఈ యొక్క తెలుగు తాత్పర్యకర్త వచ్చి భాగవతుల సుబ్రహ్మణ్యం, ఆయనేం బ్రిటిష్ వాడు కాదే. అయితే ఇటువంటి గ్రంథాలని రాసే వాళ్ళని మీరు ప్రశ్నించకుండా దీంట్లో ఉండేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు మమ్ములను దుర్భాషలాడుతారా? ఒకసారి సత్యాన్ని తెలుసుకోండి ప్రియ వీక్షకులారా. తర్వాత చూస్తే చూడండి, శ్లోకము, దాని యొక్క తాత్పర్యము, యజనం యాజనం చేస్తే ఏ బ్రాహ్మణుల్ని భూమ్యాది లోకానులు దేవతలను ఆశ్రయించి ఉంటారో, అట్టి వేద విద్యాధిపత్యమున్న బ్రాహ్మణులకు హాని కలిగించ సాహసమా. చూడండి, బ్రాహ్మణులకు
హాని కలిగించకూడదంట. తర్వాత శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే, సంస్కరించబడకపోయినా అగ్ని ఏ విధంగా గొప్పదో అట్లే విద్వాంసుడైన కాకున్నా బ్రాహ్మణుడే అందరికీ ముఖ్య దైవము. చూడండి, బాగా గమనించండి. అంటే ఎంత తెలివి ఉన్నా తెలివి లేకపోయినా, వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా బ్రాహ్మణుడు అందరికీ ముఖ్య దైవం అంట. అంటే బ్రాహ్మణుడిని దేవునిలాగా పోల్చుకుంటా ఉంటారు. నిప్పు వంటి వాడే బ్రాహ్మణుడు. చూడండి, అవును, వీడు నిప్పు వంటి వాడే. ఎందుకంటే అనేక మంది ప్రజలను శూద్రులుగా చెప్పి, మ్లేచ్చులుగా చెప్పి, వాళ్ళకి హీనంగా చూసి, అనేక స్త్రీలకు ఘోరమైన శిక్షలు వేసి బానిసలుగా చేసి హింసపెట్టినటువంటి బ్రాహ్మణుడు ఖచ్చితంగా నిప్పు వంటి వాడే. చూడండి, ఆడే రాయబడి ఉంది, ఇది నా మాటలు కాదు. నిప్పు వంటి వాడే బ్రాహ్మణుడంట. తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అగ్ని విప్రులిద్దరూ కాల్చగల సమర్థులే కనుక వారిని ప్రజ్వలింప చేయరాదు. భూసురోత్తములని ఎంచి పూజించమని చెప్పేది ఇందులకే. చూడండి, భూమిపైన ఉండే దేవుడు అని చెప్పేది ఇందుకే అంట. తర్వాత 383వ పేజీ నెంబర్లో ఇక్కడ శ్లోకము దాని యొక్క తాత్పర్యం చూస్తే, అగ్ని ఎక్కువ తేజస్సు కలదై అటు శ్మశానంలో శవాల్ని దహించిన అపరిశుద్ధం కాకుండా యజ్ఞ కార్యములలో పవిత్రమైనదిగా ఎంచబడుచున్నదో అట్లే విప్రులు నీచ కార్యాలలో ప్రవర్తిల్లిన అన్ని విధాల పూజ్యులే. చూడండి, బ్రాహ్మణులు ఎంత నీచమైన పనులు చేసినా, ఎన్ని రేపులు చేసినా, ఎన్ని మానభంగాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా వీళ్ళు ఎవరంట? పూజ్యులే అంట. అంటే భూలోకంలో ఉండే దేవుళ్ళ ఈ బ్రాహ్మణులు మనుస్మృతిలో ఇలా రాసుకొని ఉండరు. ఇటువంటి ఒక గ్రంథాన్ని సనాతన ధర్మమని మన దేశంలో దీన్ని పాటించాలని అనేక మంది కుహనా మేధావులు ఇప్పుడు పోరాటం జరిగిస్తూ ఉన్నారు. తర్వాత చూసేటప్పుడు 384వ పేజీ నంబర్లో చూడండి, అంత్యదశలో రాజు ఉన్నప్పుడు ఏం చేయాలంట. శ్లోకము దాని యొక్క తాత్పర్యము, రాజు తీరని వ్యాధి చేత అంత్యదశలో ఉంటే పుత్రునికి రాజ్యాభిషేకం జరిపి అన్యాయార్జితం కానట్టి ధనాన్ని విప్రులకు ఇచ్చి ఉత్తమ గతి పొందగోరడమే లేక యుద్ధమునందు మరణించి వీర స్వర్గం పొందడమో లేక ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదలడమో చేయాలంట. చూడండి, అంత్యదశలో రాజు ఉన్నప్పుడు ఏం చేయాలంటే అతను సంపాదించిన ధనాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఈ విప్రులకు ఇవ్వాలంట. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు వీళ్ళకి వీటిని ఇచ్చేయాలంట. ఇది ఎంతవరకు సరి అయినది ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఒక ధర్మాన్ని, ఇలాంటి ఒక ఆచారాన్ని మన దేశంలో రావాలని అనేక మంది కుహనా మేధావులు పోరాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచించండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాకా మనము బ్రాహ్మణుల గురించి రాయబడి ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రంలో నుంచి కొన్ని విషయాలు చూసుకున్నాము. ఈ యొక్క విషయాల గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా మీరు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ముగించే ముందుగా సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే ఈ బుక్కు 3 బుక్కులు కలిపి 500 రూపాయలకే విత్ పోస్టల్ ఛార్జెస్తో మీరు పొందుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ పైన కనపడే నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ అడ్రస్సు, పిన్ కోడ్ సమేతం వాట్సాప్లో కానీ పెట్టినట్లయితే మీరు వీటిని పొందుకోవచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.